అర్జున్ బాబు, కావేరిని ఇలా దూరం చేయడం కరెక్ట్ కాదు. పని మనిషి కోసం భార్యని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు కాకాంటీ. మేమిద్దరం సంతోషంగా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. ఈ ఇంటి నుంచి, మా నుంచి. నీకేం కావాలన్నా అడుగు, నేను ఇస్తాను. భవిష్యత్తులో కూడా నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం. వెళ్ళిపో ఇంట్లో నుంచి. ఏమజా, ఇప్పుడు ఓకేనా? తెంచుకుంటే తీరిపోదే పెంచుకున్న ప్రేమ బంధం. ఊరికైనా కన్నోరికైనా పట్టదంట నీ ఆనందం. పట్టుబట్టి ఎవరే గాని చెరపలేరు నీలో వాణ్ణి. లేత ప్రేమ సంగతులన్నీ జ్ఞాపకాలై నీతో రాని. ఎడబాటై నింగికి ఎగసే ఎదమంటలు చల్లారేనా దిగమింగవే నీలో నువ్వే కన్నీళ్ళన్నీ. పడవలలో వేకువరాని తలరాతలు మారవు గాని సర్లెమ్మని నీలో మనసే సర్దుకుపోని. అబ్బాబాబాబాబా, వంట చేయడంలో నీ తర్వాతే ఎవరైనా. సారీ బాబాయ్, ఈరోజు నాన్ వెజ్ చేయలేదు. మీ బాబాయ్కి ఆ తేడా ఏం లేదమ్మా. గడ్డి పెట్టినా గబగబా తినేస్తాడు. జోక్ చేశానయ్యా. నవ్వమంటారా పిల్లంగారండి, నవ్వమంటారా? మీ బాబాయ్ ఎప్పుడు ఇంతేనమ్మా, జోకుల మీద జోకులు వేసిస్తూ ఉంటాడు. తినండి పిన్ని. అమ్మో, రుక్మిణమ్మ బయటకొచ్చింది. మనం తన ఇంట్లో పడి తేరగా తింటున్నాం అంటుందేమో. త్వరగా తినవే, రూమ్కెళ్ళిపోదాం. అమ్మా స్నేహ, రుక్మిణక్కని కూడా పిలువు, కలిసి భోంచేద్దాం. మనం ఎవ్వరిని పిలవనక్కర్లేదు. ఆఫీస్కో పనికో వెళ్లే వాళ్ళకి పిలిచి పెట్టాలి. ఖాళీగా ఇంట్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటాం. స్నేహ నన్ను శత్రువులా చూస్తోంది. మంచి చెప్పినా చెడెదురవుతోంది. బాబాయ్ ఉండండి, నెయ్యి తీసుకొస్తాను. చూసావా, ఆ రుక్మిణిని భోజనానికి పిలవకుండా చేశాను. రేపటి నుండి మన గురించి మాట్లాడ్డానికి కూడా భయపడేలా చేస్తాను.